టీఎస్ ఎంసెట్ 2024 సంబంధించి కౌన్సిలింగ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, అదేవిధంగా కౌన్సిలింగ్ సంబంధించి ఏ డాక్యుమెంట్స్ ఉండాలి, ఇవి లేకపోతే సీట్ రాదు అని చెప్పడం అయితే జరిగింది కదా. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇకపోతే టీఎస్ ఎంసెట్ 2024 సంబంధించి కౌన్సిలింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి డేట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ వీక్లో ఇస్తామని చెప్పారు. సో కాబట్టి మనకి మ్యాక్సిమం వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే ఈ యొక్క 3 డేట్స్లో మనకి ఈ యొక్క కౌన్సిలింగ్ సంబంధించి డేట్స్ వచ్చే అవకాశం ఉంది. మరి కౌన్సిలింగ్కి ఏ డాక్యుమెంట్స్ ఉండాలి అనే విషయానికి వచ్చినట్లయితే, సో మీ యొక్క 10th క్లాస్ మార్క్స్ మెమో అండ్ ఇంటర్ మార్క్స్ మెమో అండ్ మీ యొక్క ఎంసెట్ హాల్ టికెట్ అండ్ ఎంసెట్ అప్లికేషన్ ఫాము, వాటితో పాటుగా మీ యొక్క క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ అనేవి ఉండాలి. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్. వీటితో పాటుగా మీరు 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివినటువంటి స్టడీ సర్టిఫికేట్స్ కూడా ఉండాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క టీసీ కూడా ఉండాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క డాక్యుమెంట్స్ ఉంటే మ్యాక్సిమం సరిపోద్ది. అండ్ మీకు ఆల్రెడీ నేను వీడియో చేయడం జరిగింది ఏ డాక్యుమెంట్స్ ఉండాలనేది, ఒకసారి చెక్ చేసుకోండి. ఇది ఇన్ఫర్మేషన్. ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.